హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోయే ఉచిత బస్సు పథకంపై మరో కొత్త ట్విస్ట్ అయితే వచ్చింది. ఈ జిల్లాల వరకే పరిమితమని అయితే కనుక చెప్తున్నారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే చాలా మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలుపైన ఆర్టీసీ అధికారులను వేదిక ఇచ్చారు. ఆ తర్వాత మంత్రులతో అధ్యయనం కోసం మరో కమిటీ నియమించారు. కాగా ఇప్పుడు ఈ పథకం అమలుపై తాజాగా ప్రభుత్వం శాసన మండలిలో స్పష్టతను ఇచ్చింది. కొన్ని జిల్లాలకే పరిమితం అంటే జిల్లాల వరకే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించింది. వివరాలు చూస్తే ఏపీలో సూపర్ 6 పథకాల అమలు విషయంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పథకం అమలులోకి తీసుకొచ్చింది. తాజాగా 2025-2026 బడ్జెట్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా పీఎం కిసాన్ పథకం కింద అంతే 6,000 రూపాయలు మినహాయించి ఒక్కో రైతుకు 14,000 రూపాయల చొప్పున ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. మే నెలలో 2 పథకాల అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక ఉచిత బస్సు పథకంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు అయితే ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తాజాగా శాసన మండలిలో శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు స్పష్టతను ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టనున్న ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాలకు మాత్రమే పరిమితమని వెల్లడించారు. శాసన మండలిలో బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు పివి సూర్యనారాయణ రాజు ఉచిత బస్సు అంశంపై ప్రస్తావించారు. దీనికి సమాధానంగా మంత్రి స్పందిస్తూ ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పామని, ఇప్పుడు దీని అమలుపైన స్పష్టత ఇస్తున్నట్లు వివరించారు. విషయం ఏంటని చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ అధికారులు ఈ పథకం అమలు కోసం ఆర్టీసీలో కొత్త బస్సులతో పాటుగా సిబ్బందిని కూడా అవసరమని గుర్తించి నివేదిక ఇచ్చారు. 3 మంత్రులతో ఏపీ ప్రభుత్వం కమిటీ అయితే వేసింది. పథకం అమలు చేస్తూ తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటకలో అధ్యయనం చేశారు. మొత్తం మీద ఆర్థికంగా భారం, ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందన, పథకం అమలులో సమస్యల గురించి ఆరా తీశారు. రానున్న ఉగాది నుంచి ఈ పథకం అమలు చేసేలాగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం సాగింది. ఈ సమయంలోనే మంత్రి సంధ్యారాణి గారు ప్రకటన ద్వారా రాష్ట్ర పరిధిలో కాకుండా కేవలం జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం పరిమితం చేయను స్పష్టమవుతుంది. అంటే కేవలం మీరు ఉన్న జిల్లాలో మాత్రమే ప్రయాణం చేయగలరు. పక్క జిల్లాలకైతే కనుక ఉచిత బస్సు ప్రయాణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అయితే అమలు కాదు. కేవలం మీరే నెల్లూరు జిల్లాలో ఉంటే నెల్లూరు జిల్లాలో మాత్రమే మీరు ఉచితంగా ప్రయాణించవచ్చు. కర్నూలు జిల్లాలో ఉంటే కర్నూలు జిల్లా బార్డర్ వరకే మీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలాగే కడప జిల్లాలో ఉంటే కడప జిల్లా బార్డర్ వరకు మాత్రమే మీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలాగే తూర్పుగోదావరి జిల్లా అయినా, పశ్చిమ గోదావరి జిల్లా అయినా ఏదైనా మీ జిల్లాల పరిధిలో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు కానుంది. ఇది ఇవాల్టి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.